హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రామకృష్ణ తేనుల. ఏబిపిఎస్సి గ్రూప్ 2 కోసం హిస్టరీని మీకు వీడియోల రూపంలో అందించాలనుకొని ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీరు మా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఖచ్చితంగా ఈ వీడియోలు మీ గ్రూప్ 2 విజయం సాధించడంలో తోడ్పడతాయి. ఇప్పుడు మొదటి క్వశ్చన్, శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఏ మొదటి శాతకర్ణి, బి హాలుడు, సి యజ్ఞశ్రీ శాతకర్ణి, డి శ్రీముఖుడు. ఆన్సర్ ఈజ్ డి శ్రీముఖుడు. రెండో క్వశ్చన్, శాతవాహనంలో ఏ రాజు గాథా సప్తశతి అను గ్రంథాన్ని రచించాడు? ఏ మొదటి శాతకర్ణి, బి హాలుడు, సి యజ్ఞశ్రీ శాతకర్ణి, డి శ్రీముఖుడు. ఆన్సర్ ఈజ్ బి హాలుడు. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్లో గాథా సప్తశతి అనే గ్రంథాన్ని రచించిన హాలుడు ఏ భాషలో రచించాడని కూడా క్వశ్చన్ అడగచ్చు. అలాంటప్పుడు మన ఆన్సరు ప్రాకృతం అని పెట్టాలి. మూడో క్వశ్చన్, శాతవాహనంలో ఏ రాజు కాలంలో మత్స్య పురాణం రచించబడింది? ఏ మొదటి శాతకర్ణి, బి హాలుడు, సి యజ్ఞశ్రీ శాతకర్ణి, డి శ్రీముఖుడు. ఆన్సర్ ఈజ్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి. అయితే ఇక్కడ ఈ మత్స్య పురాణం ప్రకారం శాతవాహన రాజులు 30 మంది అని, వీరు సుమారు 450 సంవత్సరాలు పరిపాలించారనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఈ మత్స్య పురాణం అనేది శాతవాహన కాలాన్ని తెలియజేస్తుంది. ఫోర్త్ క్వశ్చన్, శాతవాహనంలో రాజులలో చివరి పాలకుడు ఎవరు? ఏ మొదటి శాతకర్ణి, బి హాలుడు, సి యజ్ఞశ్రీ శాతకర్ణి, డి మూడవ పులమావి. ఆన్సర్ ఈజ్ డి మూడవ పులమావి. అయితే ఇతర కాలంలోనే మేకధోని శాసనం వేయబడిందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఫిఫ్త్ క్వశ్చన్, శాతవాహనుల రాజులలో జైన మతస్థుడిగా పేరు పొందిన రాజు ఎవరు? ఏ మొదటి శాతకర్ణి, బి హాలుడు, సి యజ్ఞశ్రీ శాతకర్ణి, డి శ్రీముఖుడు. ఆన్సర్ ఈజ్ డి శ్రీముఖుడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగే మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి. మరింత సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి తెలియజేయడం కోసం షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు ఇచ్చే ప్రోత్సాహంతో మరిన్ని వీడియోలు, ఫుల్ లెంగ్త్ వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. దయచేసి మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.